అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఒక స్పష్టత ఇవ్వచ్చు కదా. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు డిస్కషన్కి అవకాశం ఇవ్వడం ఏంది రీజన్? ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం అనేది ఈ ఆడిది కాదు. జల వివాదం నీళ్లు, నిధులు, నియామకాలని కిషన్ రెడ్డి అక్కడ వెళ్ళి కేంద్ర మంత్రిని అడుగు, ఎన్నే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, ఇద్దరిని పిలిపించి మాట్లాడించి పరిష్కారం చేస్తే అయిపోతుంది కదా. కిషన్ రెడ్డి పిలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి గద 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 వనుకుంటా, ఈ కుర్చీ నొగలు, ఆ కుర్చీ నొగలు, నేను కిషన్ రెడ్డి. పర్యావరణ అనుమతులు ఇవ్వాలి, అటవీ అనుమతులు ఇవ్వాలి, ఏమన్నా డబ్బులు ఖర్చు అయితే గవర్నమెంట్ పెట్టుకోవాలి, ఈ ఇరు రాష్ట్రాల మధ్య విభజన చట్టం ఒకటి ఉంది. ఇవన్నీ కూర్చొని చాటప్పుడు కేంద్ర నీటివనరుల శాఖ మంత్రిని కలిసారు, జలవనరుల శాఖ మంత్రిని కలిసిన వాళ్ళు. ఈ వేదిక ద్వారా చెప్తానని నేను కిషన్ రెడ్డి గారికి, నేను పర్సనల్గా కలిసి కూర్చొని దండం పెట్టి చెప్తా. మన కాడ చిక్కు లేకుండా చేయలే, మీదేం చిక్కు లేకుండా చేయలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిను ఆయనకి చంద్రబాబు నాయుడు రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి. నేను రాజాసింగ్ అంత సీనియర్ను కాదు అని, లేదా ఆయన ఒక అసమ్మతి చాలా బలంగా ఉన్నట్లు ఉన్నది కదా. ఒక్కటే రాజాసింగ్ మా దానిలో బియ్యంలా అంటాడు, బియ్యంలా అంటాడు. విషయాన్ని కూడా జీర్ణం చేసుకునే బలవంతుడు అటువంటి ఆయన రాజాసింగ్. ఆయనకి ఇవ్వలడ్డం ఓవైసే తట్టుకుంటలేడు ఆయనతోని. ఓవైసం నమస్తే. తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య జరిగిన పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది, ఆ కూటమిని తెలంగాణలో రిపీట్ చేస్తామని కూడా అంటున్నారు ఒక అంశం. రెండోది, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఈసారి కొత్త అంశం తెరపైకి వచ్చింది. తో పాటుగా రాజకీయ సమీకరణ ఎట్లా ఉండబోతున్నాయి ఇరు తెలుగు రాష్ట్రాలలో, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర బీజేపీ నాయకులు రాజయ్య యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ మధ్య జరుగుతున్న చర్చ నీటిపారుదల రంగం లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించింది. బనకచెర్ల విషయంలో అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఒక స్పష్టత ఇవ్వచ్చు కదా. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు డిస్కషన్కి అవకాశం ఇవ్వడం ఏంది రీజన్? ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం అనేది ఈ ఆడిది కాదు. జల వివాదం నీళ్లు, నిధులు, నియామకాల మీద అయిన పంచాయతీ తెలంగాణ పంచాయతీ. దాని పునాది అది. అవును. అది అంత తొందరగా పోద్దా? అంటే ఇప్పుడు వాడు లీడర్ దోచుకున్నాడా, లేకపోతే ఎంప్లాయీ పక్షపాతం పెట్టిండా, లేకపోతే సాంకేతిక నిపుణుడు చేసిన అన్యాయమా, లేకపోతే ఇంజనీర్ మహిమా, లేకపోతే కాంట్రాక్టర్ మహిమా, ఇవన్నీ అంత తొందరగా మలుగుతాయి. 10 సంవత్సరాల కాలం కేసీఆర్ రాజ్యం, అక్కడ జగన్మోహన్ రెడ్డిదే రాజ్యం. కేసీఆర్ కాలంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఒకప్పుడు ఆయన, ఒకప్పుడు ఇద్దరు ఉన్నారు. మూడో టర్మ్ కూటమి, మీరు తెలుగుదేశం కలిపి అక్కడ. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పరాభవంతో పుట్టిన పంచాయతే కదా కేసీఆర్ ప్రాణం పోసింది. పరాభవం, చంద్రబాబు నాయుడు చేసిన పరాభవం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా వెలిగిన వెలుగును ఉపసభాపతిగా ఏమీ పని లేనుడిగా చేతలుడిగిన పోస్ట్ ఇచ్చిండు. గౌరవమైన పోస్టే కానీ చేతలు ఉడిగిన పోస్టు. అప్పుడే కదా అసలు ఏది ఎంకులాడితే చంద్రబాబు నాయుడు దిగుతాడు అనే అటువంటి ఆ మెదడుకు పదని పెట్టిన టైం అదే కదా. అయినా ఇక చంద్రబాబు నాయుడు ఓ దిక్క, ఈయనో దిక్క, ఈయన తెలంగాణ సాధించే, ఈయన ముఖ్యమంత్రి, ఆయన అప్పుడు ముఖ్యమంత్రి ఉండే. ఇది సాగుతుంది అంత తొందరగా? అచ్చా పైకి పంచాయతీ, లోపల గుసగుసే కదా. అట్లా కాదు. బీజేపీ కిషన్ రెడ్డి అక్కడ వెళ్ళి కేంద్ర మంత్రిని అడుగు, ఎన్నే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, ఇద్దరిని పిలిపించి మాట్లాడించి పరిష్కారం చేస్తే అయిపోతుంది కదా. కిషన్ రెడ్డి మీదకి నెట్టుడేందుకు? ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు కదా. కిషన్ రెడ్డి పంచాయతీ చేసేంత పెద్ద మనిషి అధికారం ఎంత ఉన్నదో తెలియదు నాకు.
కిషన్ రెడ్డి పిలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి గజ 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 వనుకుంటా ఈ కుర్చీ నొగలు ఆ కుర్చీ నొగలు నేను కిషన్ రెడ్డి చెప్తానా అనే కాడ ఉంటే మంచిగానే ఉంటుంది. కానీ భారత ప్రధానమంత్రి కూడా మర్యాదకే కట్టుబడి ఉంటాడు. కాబట్టి కిషన్ రెడ్డి చేయాలనేది నెపం మంచిదా అన్న? పాపం కిషన్ రెడ్డి మర్యాదస్తుడు, నోట్ల మాట బయటికి రాదు, తిట్టినానా వెతోడు, మరి అందులో మర్యాదస్తుడు తిట్టినానా వెటోడు. ఈ నవ్వేటోడిని పట్టుకొని బదనాన్ని చేస్తే ఏమవుతుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రులే. అచ్చా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రికి చాలా సయోధ్య ఉన్న ముఖ్యమంత్రి, అంతకంటే ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళిద్దరూ సయోధ్యలు ఉన్నోళ్ళే, వాళ్ళిద్దరు దోస్తులే. ఎన్టీ రామారావు బొండిగా వీసుకేదాంట్లో వాళ్ళిద్దరు ఒక్కటే. మళ్ళీ ఏదో చిన్న పంచాయతీ వచ్చి పొత్తుల గట్లాటోళ్ళే పంచాయతీ వచ్చి ఈయన తెలంగాణ ఎవడెవడు పోరాడతాడు, ఎవడెవరు లొల్లి పెడతాడు, నక్సలైట్లు లొల్లి పెడతాడా, బీజేపీ లొల్లి పెడతాడా, ఉద్యోగస్తులు లొల్లి పెడతాడా, లేకపోతే వాళ్ళు ఎంప్లాయీస్ లొల్లి పెడతాడా, లేకపోతే విద్యార్థులు ఒకమా, ఇవన్నీ ఎంకులాడుకొని అది కాంగ్రెస్ మన ఏది బీజేపీ తీర్మానం చేసింది, వాడు ఎవడు మన నక్సలైట్ నాయకుడు సాయిబాబా గారు తీర్మానం చేసుకొచ్చిండు, పులగాలలో వెళ్ళి నడుతాను ఇళ్ళ వస్తే మంచుకుంటుందా? ఇది మంచిగానే మసులుతానట్టున్నది, మసిలే దాంట్లో నేను కూడా పోయి ఇంట్లో జాయిన్ అయితే మంచుకుంటుందా అని ఏదో ఆనాటి పంచాయతీ ఆయనకు అక్కడికి వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడును దించినా, రాజశేఖర రెడ్డి ఎక్కినా మళ్ళాడికి పోయి ఆయనకు పెత్తనం వచ్చింది. ఇద్దరు మరి పెత్తందారులు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని మరి ఈ నీళ్ళ పంచాయతీ ఎన్ని రోజులు ఉంచుకుందామే, నీళ్ళ పంచాయతీ కోసం నీ దగ్గర సబార్డినేట్ ఉన్నటువంటి మంత్రిగా నేను అసోంటిది ముఖ్యమంత్రిని అయితిని, మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డి మంత్రిగా ఉన్నా రాజశేఖర రెడ్డి పాపం అంటే కాలమరణం చెందిన ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా మళ్ళా నువ్వు ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయినావు, నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా, మన ఇద్దరం కూర్చొని పంచాయతీని కొంచెం దగ్గర తెస్తామని అన్నా అయిపోయా. రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడేనా, మళ్ళా ఈయన తోటి రేవంత్ రెడ్డి తోటి నోటుకునేటు కేసు ఎగేసి ఇవన్నీ చిక్కులు పెట్టిన వాళ్ళైనా వాళ్ళిద్దరు సయోధ్యగానులేనా, వాళ్ళిద్దరు కూర్చొని దండం పెడతానా, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడకుండా మధ్యలో కిషన్ రెడ్డి పాపం అక్కడ ఉండేటోడు ఇంకా కిషన్ రెడ్డి పంచాయతీ కూడా కొడితే ఇక్కడ ఇద్దరు మాట్లాడుకోవడం ఒక విషయం అయితే దానికి అనుమతులు ఇవ్వడం, పర్యావరణ అనుమతులు ఇవ్వాలి, అటవీ అనుమతులు ఇవ్వాలి, ఏమన్నా డబ్బులు ఖర్చు అయితే గవర్నమెంట్ పెట్టుకోవాలి, ఈ ఇరు రాష్ట్రాల మధ్య విభజన చట్టం ఒకటి ఉంది, ఇవన్నీ కూర్చొని సాటప్పుడు కేంద్ర నీటివనరుల శాఖ మంత్రిని కలిసిరు, జలవనరుల శాఖ మంత్రిని కలిసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే వచ్చి చొరవ తీసుకొని మాట్లాడవచ్చు కదా అనేది. అంటే బీజేపీకి ఏం బాధ్యత? నేనేమంటానంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మాట్లాడేటట్టుంటే మాత్రం ఈ వేదిక విషయం ఈ వేదిక ద్వారా చెప్తానని నేను కిషన్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కలిసి కూర్చో దండం పెట్టి చెప్తా. మన కాడ చిక్కు లేకుండా చేయలే, మీదేం చిక్కు లేకుండా చేయలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిను ఆయనకి చంద్రబాబు నాయుడు గుసగుసలాడుకుంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఏదైనా ఓడగొట్టుకుంటారు. కానీ మన దగ్గర మన మీద బట్టగాల్చి మీద వేయకుండా చూసుకోవాలి సుమా, వాళ్ళిద్దరూ తక్కువ లేం కాదు, ఈయనే ఆయనే బట్టగాల్చి మన మీద వేసేపటికి వేయకుండా చూడలేని నేను కిషన్ రెడ్డి గారితో స్వయంగా చెప్తాను. ఇవి చెప్పండి. ఇంకో మాట, ఈ మధ్య బీజేపీకి సంబంధించి ఒక చర్చ బాగా జరిగింది, రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి. నేను రాజాసింగ్ అంత సీనియర్ను కాదు అని, లేకపోతే ఆయన ఒక అసమ్మతి చాలా బలంగా ఉన్నట్లు ఉన్నది కదా. ఒక్కటే రాజాసింగ్ మా దానిలో బియ్యంలా అంటాడు, బియ్యంలా అంటాడు, విషయాన్ని కూడా జీర్ణం చేసుకునే బలవంతుడు. విషం చిన్నప్పుడు వాళ్ళు కౌరవులు విషం ఇస్తారు కదా, దుర్యోధనుడు విషం ఇస్తాడు కదా, విషం ఇచ్చినా కూడా భీముడు లోపలి పోతాడు, సముద్రంలో పోతాడు, అటు పోతాడు, మళ్ళా అలా వారెత్తారు. విషం ఇచ్చుడే కాక నీళ్ళలో వారెత్తారు. నీళ్ళల్లో వారేసిన విషయాన్ని జయించి వంతున పాములతో కొట్లాడి వాళ్ళతో వీళ్ళతో కొట్లాడి మళ్ళీ బయటకు మీదకి వస్తాడు. అటువంటి ఆయన రాజాసింగ్, ఆయనకి ఇవ్వాలి అడ్డం. ఓవైసే తట్టుకుంటలేడు ఆయనతోని. ఓవైసం దేశాన్ని బెదిరిస్తాడు, అందరిని బెదిరిస్తాడు, కానీ రాజాసింగ్ను బెదిరియలేడు. మరి అట్లా అంటే మాకు ఓ పాత్ర అటువంటిది కూడా ఎక్కరే కదా అంటానా. వీళ్ళందరితో నెగులాలే, ఓవైస్తో నెగులాలే, ఇక్కడ మన
కాంగ్రెస్ పార్టీ ఆయనతో నెగులాలే, టీఆర్ఎస్ పార్టీ ఆయనతో నెగులాలే. రాజాసింగ్కు మరి అటువంటి విద్యలు రాకపోతే ఎట్లా? ఆ విద్యలలో ఇబ్బందులకు గురి చేస్తున్నాను కదా. కాదన్నా, విద్య వచ్చినోనితో ఇంట్లోని కూడా తిప్పలే ఉంటుంది. విద్య వచ్చినోనికి, సకల విద్యలు వచ్చినోనికి ఇంట్లోని కూడా తిప్పలే ఉంటుంది. అబ్బో, మామూలు తిప్పలు ఉంటుందా? ఇంచోడు కూడా ఇబ్బంది పడేటట్టే ఉంటుంది. కానీ మరి ఎట్లా? మరి దుడ్డు అందుకునేటప్పుడు కిషన్ రెడ్డి సాబ్ దుడ్డు అందుకొని పోతాడా? గైడర్ దుడ్డు అందుకొని పోతాడా? మా బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ గారు హోమ్ మినిస్టరే, సాక్షాత్ హోమ్ మినిస్టర్. ఆయన కూడా చేయని పనులు రాజాసింగ్ చేయగలుగుతాడు. ఆ పాత బస్తీలు ఎవరిని గులాలే. అటువంటి అప్పుడు అన్నీ అంటుతాయి కదా అన్న, అదొకటి ఇదొకటి అదొకటి అంటుతుంది. అయినంత మాత్రం దాని పేరు అసమ్మతి అనకూడదు కూడా. ఇక బీజేపీలకు ఇంతంత సిచ్చు పుడితే, అరే క్రమశిక్షణ పార్టీకి కూడా సిచ్చు పుట్టుడు కరెక్ట్ కాదు కదా అని మన ఈ మీ ఇలాంటి స్వేచ్ఛావాదులు ఉంటారు కదా. అంటే ఇది అంటేనే స్వేచ్ఛ. ఎంత మాత్రం జరిగినట్టు చెప్పగలిగిన స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యం మనది. మరి అట్లా ఇప్పుడు బీజేపీ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు స్వేచ్ఛ గురించి, కానీ లేకపోతే భావప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడేవన్నీ మాట్లాడతారు. ఎందుకు ఇట్లా ఒక ద్వంద్వ? ఒక్కటన్నా, అందరు మాట్లాడితే మంచిదే కానీ బీజేపీ మాట్లాడితే ఎట్లా అనేది మీ అటువంటి వాళ్ళు, మీ జర్నలిస్టులు కానీ వేరే వాళ్ళు ఏది మాట్లాడినా ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నా ఏం లేదు. ఇప్పుడు మా కవిత ఉన్నది, అవును, ఆమె బీజేపీను టీఆర్ఎస్ ఒక్కటైతుందని కవిత అంటది. అదే మా రామన్న తండ్రి ఉన్నాడు, మా రామయ్య తండ్రి, మా కేసీఆర్ ముద్దుల తనయుడు. ఆయన ఏమంటాడంటే బీజేపీను కాంగ్రెస్ పార్టీ ఒకటైతుందని ఆయన అంటాడు. అంటే వీళ్లకు ఏవో స్వేచ్ఛనే ఉండొచ్చు, మాట్లాడాలి, వాళ్ళకి స్వేచ్ఛ అయినా ఇస్తారు. కానీ బీజేపీలో దబ్బున ఏమన్నా చిన్న ముచ్చడో పెద్ద ముచ్చడో దబ్బున ఏమైనా జరిగిందా? అది కూడా సంసారమే కదా. ఒక మాట మీకు ఒక వీడియో చూపిస్తాను నేను, ఒకసారి చూడండి. చూసినాక నువ్వు చెప్తే నమ్మకమే అన్న, నీది నమ్మకమే. మీరు చూడండి, నేను చూడ ఎందుకంటే నీ మాట మీద నమ్మకం లేకపోతే. ఇక్కడ మీరు అన్నది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక సర్పంచ్ దళిత అని వారి వేదిక మీకు ఎక్కించలేదు. పైగా ఈమె చెప్తుంది ఫలానా వ్యక్తి ఎస్సీ అని. అది దీని మీద మా వాళ్ళు స్టోరీ చేసింది దీని మీద. ఇక్కడ మరి దీన్ని చెప్పండి, దాన్ని మీరు అర్థం చేసుకున్నది ఏందో చెప్పండి. నాకు అర్థం, అతను దళితుడు కాబట్టి వేదిక మీదకి పిలవలేదు ఆమె చెప్తుంది. ఆమె ఎస్సీ కాబట్టి రాడు అని. సర్పంచ్ ఆడ ఏంది మీటింగ్ సన్నివేశం అయింది, అదే మీరు ఒకసారి చూస్తే నువ్వు చెప్ప బాంచనే, నేను చెప్పాను బాంచనే, నువ్వు చెప్పా నేను చెప్పడానికంటే మీరు చూస్తే మంచిది. నేను అబద్ధం ఇప్పుడు నాకు చూడొద్దు అన్న, మీరు చూసి అర్థం చేసుకో, నువ్వు చూసి అర్థం చేసుకున్న. తెలుగుదేశము బీజేపీ ఇద్దరు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి విద్యావంతులు, ప్రజల చేత ఓట్లేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అక్కడ దళితుడు ఎందుకు రావట్లేదు అంటే అతను ఎస్సీ అని ఒక మహిళా నాయకురాలు చెప్తున్నారు. విన్న నాయకులు, పెద్ద నాయకులు ఒకరు, వారు మౌనం వహించారు వారు. అంటే దళితులు కాబట్టి దూరంగా ఉండాలి, వారు రాకూడదు అని అన్యాపదేశంగా ఆయన అంగీకరించినట్టు అర్థమైంది. అది మరి దీన్ని మరి ఏ భావ ప్రకటన స్వేచ్ఛ అనాలి? మీరు ప్రతిసారి కేసీఆర్ అంటారు, దూర అంటారు కదా, మరి వీళ్ళనేమనాలి? ఇప్పుడు అదొక మీటింగ్ అంతేనా? ఆ మీటింగ్లో బీజేపీ ఆయన కండువ కప్పుకున్నాడు, తెలుగుదేశం కూడా ఉన్నారు, తెలుగుదేశం ఆయన కండువ కప్పుకున్నాడు, ఇంకెవరు ఉన్నారు? రెండు కాదు, ఆయన ఇంకో సినిమా యాక్టర్ ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి పార్టీ ఆయన ఒక ఆయనే, ముఖ్యమంత్రి పార్టీ ఆయన ఉంటాడు, ఉప ముఖ్యమంత్రి పార్టీ ఆయన ఉంటాడు, ఇక కోస కింద అంతా బీజేపీ ఆయన ఉంటాడు. ఏదో ఉన్నారు ఎమ్మెల్యేలే ఉన్నారు కాదన్న, పావుల మందమో పరక మందమో పెత్తనమ్మా అది. ఇప్పుడు పూర్తి పెద్దనమో చంద్రబాబు నాయుడు, సగం పెద్దనమో మన ఇవల్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక మా కింద ఏలతనం వల్లే కట్టించింది, ఎత్తిని పట్టే జమదారిని చేసింది. బాగా తెలివిగా మాట్లాడుతున్నారు, తెలివి కాదు అట్లా కాదన్న, మాకున్న పట్టు ఆడ. ఇప్పుడు ఎస్పీ వాళ్ళే, డిఎస్పీ వాళ్ళే, ఎస్పీ వాళ్ళే, డిఎస్పీ వాళ్ళే, సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళే, ఎస్ఐ వాళ్ళే,
ఎవరు ఈ రెండు పార్టీలలో కలిసింది. ఏ తీనిపేట జమాదారు మేము. ఈ తీనిపేట జమాదారు కనుక ఎప్పుడు ఏం పని చెప్తారో ఎటు పోవాలనే పరిశాలనే ఉంటాడు. కానీ తీనిపేట కనిపించకపోతే వీని ఎవడని అంటాడో అనడం విషయంలోకి రావట్లేదు. చూడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, అంటే ఇక్కడ ఒక దళితుని సర్పంచ్ను అతని సముచిత గౌరవం ఇవ్వాలి. అతను ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు కదా, వేదిక మీదకి ఎక్కించవచ్చు కదా, మౌనంగా ఉండడం ఏమిటి? మీరు చెప్పింది 100% నిజం. నేను చెప్పింది కూడా అంగీకరించాలి. చెప్పండి. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, తీనిపేట జమాదారు మాది, తీనిపేట జమాదారు మాది, ఎస్పీ వాళ్ళది, అంటే ఎస్పీ తర్వాత డిఎస్పీ దగ్గర తీనిపేట జమాదారు ఉండడు. ఎస్ఐ ఉన్నా కూడా సయోధ్యుడు, ఎస్ఐ ఉన్నా కూడా కొంచెం సయోధ్యుడు, ఎందుకంటే రోజు కలిసేటోళ్ళు కదా, ఎస్ఐ ఉన్న జమాదారు ఊకే కలుతాడు. ఆయన దగ్గర ఏం మోపైందంటే ఎస్పీ ఉన్నాడు, డిఎస్పీ ఉన్నాడు, తీనిపేట జమాదారు గాడు. అరే ఎస్ఐ లేడు, సర్కిల్ లేడు, కొద్దిగా అప్పుడో ఇప్పుడు ఛాయ మంచినీళ్ళు అరుచుకుంటాయని. అచ్చా ఈ ఎస్పీని ఇడిచిపెడతారు, డిఎస్పీని ఇడిచిపెడతారు, ఈ తీనిపేట జమాదారు అయిన వాడు న్యాయం అన్న. చట్టం అందరికీ సమానం. అక్కడ ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. పుస్తకాల్లో పాఠ్యపుస్తకం అంటరానితనం అమానుషం అని పుస్తకంలో ఉంటుంది, పేజీ తిప్పంగానే. అవును, మరి ఈ మధ్య పుస్తకం ఉన్నది కదా. ఇక్కడున్న వీళ్లకు మరి అది ఏమని నిర్వచించాలి? వాళ్ళను ఏమన్నా తప్పులేదు. భారత రాజ్యాంగం రక్షించేటువంటి పెద్ద మనిషి అబ్దుల్ కలాం, దళిత రాష్ట్రపతి ఎవరైనా రామ్నాథ్ కోయిల్, దాని తర్వాత డాక్టర్ ఇప్పుడు ఉన్నామె ముర్ము, ఒక ఎస్టీ మహిళ. ఇటువంటి చేసిన ఘనత బీజేపీ గవర్నమెంట్, బీజేపీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఎందుకు ఒడిశాలో ఆదివాసీ ముఖ్యమంత్రి కూడా, ఆదివాసీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి, ఆదివాసీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి. అవును, ఆడ రాజులు పరిపాలించారు. అన్ని ఇప్పుడు మన కాదనేది లేదు. ఒక్కటే నేనేమంటానంటే, ఇక్కడ అత్యంత కిందపడిన ఎస్సీలకు, ఓబీసీలకు మంత్రివర్గంలో మోడీ తప్ప ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అవన్నీ నిజమే, కానీ ఇదేమిటి మరి? అంటే ఇప్పటికీ దాన్ని కులాన్ని మీరు అనేది కుల భావనను కొనసాగిస్తున్నామా ఇంకా అనేదానికి నా ప్రశ్న అదే. నేనేమంటానంటే, ఈ భారతదేశంలో 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక భారత రాష్ట్రపతిని ఒక మైనారిటీ చేసిన ఘనత, రెండోది ఒక ఎస్సీ కమ్యూనిటీకి చేసి వ్యక్తిని నియమించిన ఘనత, ఒక మహిళ కాక ఒక ఎస్టీ మహిళను చేసిన ఘనత మేమే చెప్పుకోవాల్సిన దుస్థితా? ఇక్కడ తీనిపట్టే జమదారి పెత్తనం ఉన్న కాడ మీ తీనిపట్టే జమదారి ఏం చేస్తాడు అని మీరు అంటే నేను ఆబోటుని ఏం చేస్తాను? ఇవో అనకపోతురి, ఇవో మీరు అనకపోతురి. మా దుస్థితి ఏంటంటే మేము చేసింది కూడా మేమే చెప్పుకోవాల్సిన పరిస్థితి. అచ్చా, ఒక 77 సంవత్సరాల స్వాతంత్రంలో అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీ ప్రధానమంత్రిని చెయ్యకపోయా. అచ్చా, చెయ్యకపోయే దండం పెడతానా? చెయ్యకపోయే కాక ఈ బీజేపీ అనే పార్టీ 3 సార్లు ప్రధానమంత్రిని ఒక బీసీని చేస్తే ఆఖరికి ఆయన బీసీ ఎందుకు అవుతాడా? బీసీ అయితేగా కోట్ ఎందుకు దొడుకుతాడా? బీసీ అయితేగా టై ఎందుకు కట్టుకుంటాడా? బీసీ అయితేగా వాస్కోట్ ఎందుకు కడతాడా? బీసీ అయినందుకు కోట్ ఎందుకు ఎవరు అనలేదు. కానీ అనేది ఏంది? మన రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? ఆయన ఎరువు తెచ్చుకున్న ప్రధానమంత్రి అనే ఆయనే బీసీని ఎరువు తెచ్చుకున్నాడు అని అనబట్టే. అయ్యో, ఆయన అన్నాడు నేను బీజేపీ డ్రాప్ అవుట్ను అని ఆయన చెప్పిండు కదా. నేను చదువుకున్న స్కూలే బీజేపీ అని చెప్పిండు ముఖ్యమంత్రి. ఆయన చదువుకున్నదో దీంట్లో
మళ్ళా ఏంది విద్య మన ఆ కాలేజ్ చదివిందో తెలుగుదేశం నాట ఉద్యోగం ఈడ చేస్తాడట గసంట ఆయన మనకు దాపురించినా కూడా ఆయన మాట పతాక శీర్షికన రాత్రమే రాసినంత మాత్రం చెప్పింది అబద్ధమే ఉంది. నాకు 3 పార్టీలు పనిచేసిన కాబట్టి చెప్పుకున్నారు. చెప్పుకోండు బేష్ కమల్ ఎత్తుకొచ్చని చెప్పిండు. కానీ మీరు కమల్ ఎత్తుకొచ్చని చెప్పిండు. మన ఏంటిది కంటి ఎత్తుకొచ్చని చెప్పిండు. పుస్తలు ఎత్తుకొచ్చింది కూడా చెప్పిండు. ఏది మాటకు ఆ మాట ఒప్పుకున్నాడు. మనకు గిన్ని మీరు ఈ విషయంలో చెప్పట్లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోహన్ బాబు వచ్చి ఓ మాట అన్నారు, ఒకే బావి ఉండాలి, ఒకే గుడి ఉండాలి, ఒకే శ్మశానం ఉండాలి, ఇది సనాతనం సమానత్వం వైపు అన్నాడు ఆయన. మరి తెలంగాణలో ఏమో కూటమి రావాలనే ఒక భావన వ్యక్తీకరిస్తున్నారు, ప్రయత్నం కూడా తెలుస్తున్నది. కులభావనని ఇంకా మీ నాయకులు కోల్పోలేదు. కులభావనకి చాలా ప్రబలంగా ఉంది. ఆయన నిలబడి చూస్తున్నాడు నాయకుడు ఆదోనులు. ఆయన అట్లా కులము అనే ఎస్సీ అనగానే ఉండని అట్లా ఉండని అన్నట్లు ఎక్కడ రావాలి మార్పు మాటలకు చేతలకు? ఎందుకంటే మీరు ప్రతిసారి కేసీఆర్ను దొరా దొరా దొర అంటారు కదా, మీకు గుర్తు చేస్తున్నది. అందుకే ఆయన మేము అన్నా అనేది, మేము కేసీఆర్ గారిని అన్నా అనేది అందరం. ఎందుకో కర్మకాలం నన్ను కూడా ఆయన అన్నా అనేది. నా కర్మ ఆయన కర్మ తెలియదు. కేసీఆర్ యొక్క నిజ స్వరూపం ఎప్పుడు తెలిసిందయా? దళితున్నే ముఖ్యమంత్రి చేస్తారు అన్నాడు చెయ్యనప్పుడు. మళ్ళీ ఎందుకో మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నాడో ఏమో అది వద్దనుకున్నాడు. ఆయన కూర్చున్నాడు. మెజార్టీ రాదనుకున్నప్పుడు అన్నాడు. మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చినాక కూడా దళితుడు ఎందుకు అని అనుకున్నాడు. ఉప ముఖ్యమంత్రిని ఇట్లా పెట్టాడు. 6th ఫింగర్ రూల్గా చేసిండు దాన్ని. ఇట్లా దీనికి ఉంటుంది ఒక ఏలుపాడు గాను ఇటుంటుంది. దీనికి ఏమైనా ఈ తలుగుడే దెబ్బదాకుడే చిన్నదానికి. దీనికి బలం ఉండదు. 6th ఫింగర్ బలం ఉండదు. 5 ఏళ్ళకే బలం. 6th ఫింగర్ పెట్టిండు. దాన్ని కూడా 6th ఫింగర్ మీద కూడా నమ్మలే. మళ్ళీ మధ్యాంతరంలో దాన్ని ఇరుగొట్టిండు. ఇరుగొట్టి దానికి ఇంకోటి అతుకు పెట్టాడు. అయితే మళ్ళా దాన్ని ఉంచుతాడేమో అని అనుకుంటే రెండోసారి దాన్ని బిక్కేసాడు. 6th ఫింగర్ కూడా లేకుండా చేసిండు. అంటే ఒక నిజమైన వ్యక్తి కనిపించిండు అంటే అప్పటిదనక మాకు అన్నా ఆనాడు మాత్రమే దొర. ఆ ఉన్నొక్క 6th ఫింగర్ పీగేసిన నాటి నుంచే దొర. అంతకుముందు మాకు అన్నే. ఆయన నిజ స్వరూపం బయటకు వచ్చింది. అప్పటి నుంచే దొర అంటాను. లేకపోతే మేమెందుకు అంటాం? అన్న అనుకునేవాడు. మేమెందుకు అంటామే? అప్పుడు ఆయన నిజ స్వరూపం బయటకు వచ్చి ఆయన దొరేషం వేసినాక వీరేషం వేసినాక ఎవరన్నా నా ముందట బ్యాంచ్ నేనే దొర, నేనే రాజు, నేనే బంటు, నేనే దొర, నేనే రాజు, నేనే బంటు, ఎవ్వడు లేడుగాక లేడు. అంతలాగైతే ఎక్స్పెరిమెంట్ చూపెడతాను. ఒక్క మంత్రినే పెట్టుకుంటా, హోమ్ మినిస్టరు, ఆయనకి ఏం తెలియని మంత్రిని పెట్టుకుంటా అని అట్లా 6 నెలలు నడిపిండు. సూతాన్లా ఇగో పెడతానంటే దేని పెట్టినట్టు? వచ్చిగా కర్త కర్మ క్రియ నేనే. మీరందరూ కూడా తీని పట్టే జమేదారులనే. నువ్వు క్యాబినెట్ మంత్రిగా తీని పట్టే జమేదారే, నువ్వు ఏ మంత్రిగా తీని పట్టే జమేదారు అని అప్పుడు పెట్టేసి అంతా చేపడదాను కదా. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసిండు అన్నట్టు. అరే సర్వస్వం నేనే. ఆయన మీరంటే ఓడిపోయిండు ఇంటి దగ్గర. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎట్లా ఉంది? ఇక కూటమి పాలనకు ఉండే ఇబ్బందులు ఉంటాయి, కూటమి పాలనకు ఉండే అధికారాలు ఉంటాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక జెనీవా మహాసభకు పివి నరసింహారావు గారు ఎన్నుకొని మెచ్చి పంపినటువంటి వాజ్పేయి గారు జెనీవా మహాసభను ఉర్రూతలూగించి ప్రపంచ దేశాలను పరీక్షాన్ని చేసి నొప్పించక తానవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టుగా ఆ సభను తీసుకొచ్చాడు. శబాష్ అనిపించుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష వ్యక్తి. ఎన్నడూ జరగలే. అటువంటి ఆయన ప్రధానమంత్రి అయినాక కూటమి ప్రభుత్వంలో చాలా తిప్పాలు అనుభవించాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అనుకున్నది నెరవేర్చిన ఏంది అణుబాంబు ప్రయోగాలు జరిగిన ఆనాడు
ఇందిరాగాంధీ లాంటిది ఐరన్ లేడీ అనేటువంటి ఇందిరాగాంధీ, ఉక్కు మైలటువంటి ఇందిరాగాంధీ కూడా జడ్చుకున్నది. గొప్ప నాయకురాలు కదా ఇందిరాగాంధీ. చాలా గొప్ప నాయకురాలు. నెహ్రూ గారి బిడ్డ. వాజ్పేయి గారు నెహ్రూ గారు లాంటి తండ్రి లేడు ఆయనకు. వాజ్పేయి గారు ప్రధానమంత్రే, కానీ నెహ్రూ లాంటి తండ్రి లేడు, మోతీలాల్ లాంటి తాత లేడు. అయినా ఈయనే అతుకుల బొంత ప్రభుత్వంలో కూడా అణుబాంబు ప్రయోగం చేసి ప్రపంచ రాజకీయ చిత్రపటంలో శభాష్ అనిపించుకున్నటువంటి భారతదేశ చాలా మంది మగవారి కంటే చాలా మంది అంచనాలను తలకిందులు ఈ దేశాన్ని ఒక కొత్త డైరెక్షన్లో ఇందిరాగాంధీ తీసుకెళ్ళిందంటే మీరు అంగీకరిస్తారా? ఉండని వాళ్ళ నాన్న, ఉండని వాళ్ళ తాత, ఈమె తన శక్తి సామర్థ్యాలతో చేసిందా లేదా? ఖచ్చితంగా కొత్త డైరెక్షన్లో తీసుకుపోయింది. ఆమె బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని పక్కకు జరిపింది. అంటే పాకిస్తాన్ రెండుగా విభజించగలిగినటువంటి మహిళ. ఆనాడు అపరకాళీ అనిపించుకున్న వాజ్పేయి గారి చేత అపరకాళీ అనిపించుకున్నటువంటి దుర్గామాత అనిపించుకున్నటువంటి వ్యక్తి. అందులో తిరుగులేదు. కానీ మన చేతిలో 90,000 మంది వాళ్ళ సైనికులు చిక్కినా మనోళ్ళు 360 మంది అక్కడనే మగ్గి అక్కడనే చచ్చిపోయినలా బతికిన్లా ఏమైందో తెలియదు. ఈ 90,000 మందిని బేషరతుగా ఇడిచిపెట్టి 360 మందినో 1360 మందినో అల్లడే ఇడిచిపెట్టినటువంటి శక్తివంతరాలు కూడా మన సైనికులు అక్కడనే. అడ్రస్ లేదు, చచ్చిపోయినలా బతికిన్లా అడ్రస్ లేదు. అటువంటి మహిళ మనం లాహోర్ దనక వెళ్ళిపోయినా కూడా, లాహోర్ దనక ఆనాడు వెళ్ళిపోయినా కూడా బేషరతుగా వెనుకకు తీసుకున్నటువంటి మహాఘటికురాలు. అల్లేమన్నారు బీజేపీ నాయకులు కాంగ్రెస్ విషయంలో లేదా ఇతర విపక్షాల విషయంలో ఒక ఆర్గ్యుమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు అద్భుతమైన ఉదాహరణలు తీసుకొని వస్తారు. చాలా ప్రభావవంతమైన వ్యక్తీకరణ ఉంటుంది. ఈ దేశంలో కుల సమస్య ఏమిటన్నప్పుడు డొంక తిరుగుడు ఉంటుంది. ఎందుకు? కుల సమస్య అంటే మీరు అన్నారు, మీరు రాజే యాదవ్ కాబట్టి బీసీలు కాబట్టి ఇట్లా ఉన్నది బతుకుతారు. మీరు కూడా చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఉదాహరణకు మన మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు ఒక కుల ఉద్యమాన్ని పట్టుకొని మాదిగ వర్గీకరణ గురించి అనేక సంవత్సరాలు పోరాడి ఏం తిన్నాడో, ఏం పన్నాడో, ఎక్కడున్నాడో, ఎన్ని మెట్లు ఎక్కిండో, ఎన్ని మెట్లు దిగిండో తెలియదు. ఆఖరికి అలిసిపోయిన వేళ ఒక కుల మీటింగు. అంతకంటే ముందు అదే మాదిగలు వాళ్ళ కన్న తల్లిని కూడా మర్చిపోయి ఇందిరాగాంధీనే తల్లి అనుకున్న రోజులవి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈనాడు వరకు అంటే ఈనాడు మార్పు, చాలా మార్పు వచ్చింది. ఐజాన్ టుడే మన ఇద్దరం మాట్లాడుకునేటువంటి వేళ కూడా అప్పుడే చాలా మారింది. అట్లేం ఒకప్పుడు ఉన్నమాట వాస్తవం. ఇవాళ మా ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. మొత్తం మీద మెజారిటీ మాదిగలు ఇందిరాగాంధీని తల్లిలా ఆదరించిన మాట వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో కానీ చంద్రబాబు నాయుడు కాలంలో కానీ వాళ్ళందరి దగ్గరికి మెట్లెక్కి దిగి మందకృష్ణ అలిసిపోయిందా ఏమైందో తెలియదు. అలిసిపోయి ఆయన ఒక మీటింగ్ పెడితే భారత ప్రధానమంత్రి గారు ఒక కుల మీటింగ్కి వచ్చి అలిసి సొలిసిన కన్నీళ్ళ నెరవేరని కన్నీళ్ళ తెలియదు. మందకృష్ణ ఎక్కెక్కి పడేస్తాడు ఆనంద బాష్పాల, అలిసిన కన్నీళ్ళ తెలియదు. అయినా అక్కున చేర్చుకొని భారత ప్రధానమంత్రి నువ్వు బాధపడకు సుమా అని ఊరడించిన తీరు, దాని తర్వాత వచ్చిన మార్పులు, మందకృష్ణ మాదిగ వర్గీకరణ విజయవంతంగా అమలు చేసుకున్న తీరు. సరే ఇంట్లో ఎవరి సాయం ఏమున్నదా ఏం లేదా నేను ఇప్పుడు చెప్తే మంచిదో చెడ్డదో ఇదంతా వద్దు. అంటరానితనాన్ని మహాత్మా గాంధీ కాలం నుంచి కూడా తిప్పలబడతాడు కదా. మహాత్ముడు కూడా తిప్పలబడ్డాడు కదా, చాలా తిప్పలబడ్డాడు. గాంధీ గారు కూడా తిప్పలబడ్డాడు కదా. అంటే గాంధీ గారి కాలంలో నెరవేరని కోరిక, నెహ్రూ గారి కాలంలో కూడా నెరవేరని కోరిక, ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హఠావో అనే నినాదంతో నెరవేరని కోరిక ఇవాళ కాలంలో వాళ్ళ కాలం వల్ల నెరవేరింది. దీన్ని ఎవరికి అంటగడదాం?
దీన్ని ఎవరికంట కట్టమంటే అన్న నువ్వు ఎవరికంట కట్టమంటే అన్న నీవంతే ఇక నువ్వే అంటగట్టు దీన్ని. నేనేమైనా మాట్లాడతాను ఎందుకంటే నేను బీజేపీ నీకంటే సీనియర్ మాట అన్నా. నేను ఇందాక ఒక మాట చెప్పిన ఈ చర్చ ఇవాళ మాట్లాడడానికి రీజన్ ఏమిటంటే ప్రపంచం ఇంత మార్పు వచ్చినా సరే, ఇన్ని రంగాల్లో మార్పు వచ్చినా సరే అందరూ అట్లేం లేరు. ఒక్క ఘటన జరిగింది, అది మొత్తం సమాజం అట్టుందని నా ఉద్దేశం కాదు. అట్లా నేను చెప్పను కూడా. అది చాలా మార్పు వచ్చింది, చాలా మారిండ్రు. నేను చెప్తే కదా, బీజేపీ చరిత్రలో ఎవరివని మంత్రి పదవులు ఇచ్చింది, బీసీలకు చెప్పుకోలేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. ఇక్కడ బహుజనుడని, బీసీలకు అధికారం అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్న సందర్భంలో ఈ పరిణామాలు ఉన్నాయని చెప్తున్నాను నేను మీకు. అంటే ఒక్కటేనే మార్పులో కొన్ని మారేటప్పుడు అత్తగారింటికి కొత్త కోడలను పంపేటప్పుడు ఆ ఇంటి అలవాట్లు ఈ ఇంటి అలవాట్లకు తేడా ఉంటుంది. ఈ తేడాను తెలుసుకునే క్రమంలో ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలల్లో నా బాల్యంలో నేను చూసిన కొత్త వాళ్ళ పెళ్ళిళ్ళకి పోయిన వేలుమోళ్ళ ఇళ్ళల్లో సంవత్సరం కనుక ఆడపిల్లను పెళ్ళేది పొయ్యేది, ఆడపిల్లని తీసుకొని వచ్చేది వీడికి. ఈ మళ్ళీ పిల్లగాని కూడా తీసుకురారు వెల్మల కుటుంబాలలో. ఈ ఆనవాయితీ ఉండే ఒకప్పుడు. మళ్ళీ సారబోసినాక దోలేది. అంటే ఈ అమ్మాయి చిన్నదనం పెళ్ళనో లేకపోతే ఇంకేమైనా విషయాలు తెలియనియో ఈ సంవత్సరంలో నేర్పుకునేది. వాళ్ళ ఇంటి సాంప్రదాయం ఇది విడ, వాళ్ళ ఇంటి అలవాటు ఇవి ఇవన్నీ ఉంటాయి సుమా అని నేర్పుకొని మళ్ళీ సారబోసి తీసుకుపోయేది. ఇప్పుడన్నో ఎదిగిన పిల్లలు ఇదంతా పోయింది సాంప్రదాయం. అనేక విషయాలలో కూడా అత్తగోడళ్ళ మధ్య సయోధ్య, లేకపోతే ఆ ఇంటి అలవాట్లు ఈ ఇంటి కలే మధ్య ఈ కుల వివక్షత మన దగ్గర 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఇది ఇట్లనే ఉన్నది. అంతకంటే ముందుగాల 1000 సంవత్సరాల బానిసత్వంలో కూడా ఇట్లనే ఉన్నది. ఆడ రూపం ఆపుకోలేకపోయింది, ఇంగ్లీష్ వాళ్ళు రూపం ఆపుకోపోయిన్లు, ముస్లిం దండయాత్రలు అయినాక వాళ్ళు రాజులు పరిపాలించారు. రాజరికంలో అట్లే ఉంది. అది ఎట్లా పాడైందో ఏం కదో అట్లే ఉండే. అప్పటికంటే ఇప్పుడు ఈ మార్పు జరిగినందుకే మనం ఆలోచించాలి. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మార్పు రావు, ఎంత రావాలో అంత రాలేదు అనేది బాధ. ఒకటేదన్నా నేను ఇక ఈ ఎంటికలు పోయిన తర్వాత ఈ బోడగుండుతోని ఇట్లా ఉన్నాక ఈ కంతలు నాకు బర్ర ఉంటుంది కినికెళ్ళి చూసినావా? బర్ర చూసినావా? ఈడోటి ఉన్నది బర్ర. ఈ బర్ర మార్చినందుకు నేను బొట్టు ఇట్లా పెట్టుకుంటాను. ఈ బర్ర కనిపించకుండా ఉండేది. అంటే పాజిటివ్ చూసేటువంటి ధోరణి రావాలని నా విజ్ఞప్తి. నేనది అంటున్నా. లోపాన్నే ఎత్తి చూపి మొత్తమే అట్లా లేదు, చాలా మారిందని చెప్తున్నాం మనం. మరి ఇప్పుడు 70 ఏళ్ళ కింద ఎట్లుంది వాళ్ళ సమాజం అట్లా లేదు. అచ్చా, మీ వేదిక ద్వారా నేను చెప్తాను. ఈ చాలా మారిన దానికి కారణం ఎవరైనా వాళ్ళకు మనం కృతజ్ఞమే. ఇది చాలా మార్పులకు కారణభూతులైనటువంటి వ్యక్తులకు తప్పకుండా కృతజ్ఞత తెలియజేయాలి. ఇంకా మారవలసిన దాన్ని మార్చే ప్రయత్నం మాత్రం రాబోయే తరాలకు, భావితరాలకు బాట వేసేటువంటి పార్టీగా బీజేపీ కనిపిస్తుంది. ఈ బాధ్యత మాత్రం బీజేపీ పార్టీ మీద. అది కాల నిర్ణయం ఎట్టుంటుందో తెలియదు మనకు. కానీ ఇక్కడ విషయానికి వద్దాం మనం. నేనేమంటానంటే, ఒకవేళ నిజమైన ఆశయం బీజేపీకి ఉంటే ఏకాత్మ మానవవాదం మీద వాళ్ళు మాట్లాడేదే నిజమైతే, మోహన్ భగవత్ చెప్పారు కదా, ఒకే మోహన్ భగవత్ ఏమన్నా సనాతన నుంచి సమానత్వం అన్నారు కదా. ఒకటే సమానత్వం కోసమే ప్రయత్నం చెయ్యాలి. ఏకాత్మ మానవవాదములు ఉన్నది ఏంటంటే, ఈ తామరాకు కిందనే నీళ్లు ఉంటాయి, కానీ ఈ తామరాకు నీళ్లు ఉన్నాయనే స్రోతం కోల్పోయి తామరాకు మీద ఒక్క సుక్క కూడా నీళ్లు ఉండదు. అంటే ఎవడైతే పేదోడో, ఎవడైతే అంటరానివాడో, ఎవడైతే గరీబుగాడో వాడు నీళ్లను సంగ్రహించలేని స్థితిలో ఉంటాడు తప్ప, ఈ ఆఖరోనికి అందినాడు మాత్రమే మన ఏకాత్మ మానవవాదం సఫలీకృతం అవుతుంది. కార్ల్ మార్క్స్ ఏదైతే బాట చూపెట్టిండో, కార్ల్ మార్క్స్ తపించిన ఒక ఋషి, కానీ గతి తప్పిన ఋషి. ఆయన చూపెట్టిన మార్గం మంచిగా లేదు. కాబట్టి ప్రపంచ దేశాల కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏదైతే
పేదోని ఆకలి గురించి ఆలోచించినాయో ఆ ఆకలి మర్చిపోతానే, ఆ ఆకలి మర్చిపోయినా కూడా హక్కేదో మర్చిపోయినట్టున్న సుమా వాని గ్రహించేటట్టు చేసినటువంటి చేయవలసిన బాధ్యత బీజేపీ కార్యకర్తల మీద, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద, ఏబీవీపీ కార్యకర్తల మీద ఉన్న తప్ప బీజేపీ విధానం ప్రతి పౌరుడు, ప్రతి పేదవాడు సస్యశ్యామలంగా బతికిన రోజు, అందరిట్లో పౌరునిగా తలెత్తుకొని బతికిన రోజు, వచ్చే రోజు మాత్రమే నిజమైన బీజేపీ కార్యకర్త మాత్రం, బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఏబీపీ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలుగా వెలుగొందుతారు. ఏమైనా పొరపాటు ఉంటే మనం కూడా దిద్దుకొని ముందుకు నడవాలని నా విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ. 2-3 విషయాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, ఇవాళ జరుగుతున్న చర్చకు సంబంధించిన విషయాలు ఇవి. ఈ విషయాలలో నిర్దిష్టమైన ఒక అభిప్రాయం, ఇప్పటికిప్పుడు ఉన్న అంశాలపైన తక్షణ వ్యాఖ్యానం ఇది. ఒకనొక అంశం వచ్చింది కాబట్టి ఆ అంశం పైన ఎందుకు ఇట్లా జరిగింది, ఎట్లా వెళ్తే బాగుంటుంది, ఏ విధమైన పరిష్కారం ఉంటే బాగుంటుంది అనే ఒక రేఖామాత్రమైన అంశాలకు పరిమితమైన ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ.